జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, సూడో సెక్యులర్ గాళ్ళకి అందరికి కూడా కరెంట్ షాక్ ఇచ్చినట్టు మన భారతదేశం విషయంలో ఇజ్రాయెల్ అతిపెద్ద సంచలన నిర్ణయం అయితే తీసుకున్నది. సరే, ఎందుకో ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, ముందుగా ప్రతి ఒక్కరి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అఖండ ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన న్యూస్ అఖండ ఛానల్ను ఏ విధంగా అయితే మీరు ఆదరిస్తున్నారో అలాగే మన అఖండ ఇంటర్వ్యూ ఛానల్ కూడా ఆదరించాలని చెప్పేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అఖండ ఇంటర్వ్యూ ఛానల్ సంబంధించినటువంటి లింకును కామెంట్ బాక్స్ లో ఇస్తా. ఓకేనా? ఇక న్యూస్ విషయానికి వస్తే, మన దేశం మాదిరిగానే ఈ ఇజ్రాయెల్ కూడా ఒక లౌకిక రాజ్యం అన్నమాట. అందరూ కూడా ఈ ఇజ్రాయెల్ను యూదుల దేశం అని చెప్పి అనుకుంటారు, కానీ అది తప్పు. ఈ ఇజ్రాయెల్ కూడా మనకులాగానే ఒక లౌకిక దేశం. అయితే ఈ ఇజ్రాయెల్లో యూదుల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇజ్రాయెల్ మొత్తం కూడా ఈ జనాభా ఎంతమంది తెలిసిన 1 కోటి మంది, అంతే 1 కోటి మంది. వాళ్ళలో యూదుల సంఖ్య వచ్చేసి 70 లక్షలు ఉంటుంది. ఇక అరబ్ ముస్లింల సంఖ్య 18% ఉంటుంది. ఇక మన దేశానికి ఉన్నట్టే ఈ ఇజ్రాయెల్ కూడా ఈ దేశం చుట్టూరా కూడా అన్ని శత్రు దేశాలే ఉన్నాయి, వైఫై కదా ఉన్నట్టు. ఈజిప్టు, జోర్డాను, సిరియా, లెబనాను, గాజా అంటే పాలస్తీనా, అలాగే వెస్ట్ బ్యాంక్ లాంటి దిక్కుమాలినటువంటి దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ చుట్టూరానే ఉన్నాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ అయితే నిలదొక్కుంటుంది. అంటే అందుకు కారణం ఇజ్రాయెల్లోని యూదులందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఒకే మాట ఒకే బాటగా ఈ యూదులంతా కూడా ఐకమత్యంగా ఉంటారనమాట. మన మాదిరి లఫాల డఫాలు కాదు వాళ్ళు. అర్థమైందా? మనోళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మా కులం పెద్దది కదా, వాళ్ళ కులం కంటే మాది పెద్ద కులం వాళ్ళం, మేము వాళ్ళే తుక్కో మాకు వాళ్ళ పోటీనా ఇట్ట మీ బతుకులు చేయడా, మీరు ఏడరా, మీరు గొప్పోళ్ళ కాదురా స్వామి. నువ్వు ఒక హిందువునని చెప్పి నువ్వు చెప్పుకోలేవు. ఎంతసేపటికి నువ్వు కులం 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 అని చెప్పేసి ఆ కులంలో నీకు ఏదైనా సరిపోయి నీ బతుక్కి. కనీసం ఇప్పుడు ఒక ముస్లిం ఉన్నాడు, గర్వంగా నేను ముస్లిం అని చెప్పి చెప్తాడు. మేము సాయిబులు మేము ముస్లింలు అని చెప్తారు. నేను క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ వాళ్ళు గర్వంగా వాళ్ళు చెప్పుకుంటారు ఏది మేము క్రిస్టియన్స్ అని. ఇంకొక మాట ఏం చెప్పేదా, వాళ్ళు మారిన రిజర్వేషన్ దొబ్బుతానే ఒక పక్కన, ఇంకొక పక్క మేము క్రైస్తవులు అని చెప్పి చెప్పుకుంటా తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మీరెంత చెత్త. కొంచెం అన్నా లజ్జ అనేది లే ఒకరవన్నా. గర్వంగా నేను హిందువుని చెప్పుకుంటారు స్వామి. ఇప్పుడు మనకున్నట్టే వాళ్ళకు కూడా కులాలు, వాళ్ళకు కూడా తెగలు, వాళ్ళకు కూడా దండిగా ఉన్నాయి. మరి వాళ్ళు ఏమీ చెప్పుకోరే, మేమంతా ఒకటే అన్నట్టు ఉంటారు. ఒక చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ ఒకటైపోతారు, అందరూ దానికోసం పోరాటం చేస్తారు. మీ బతుకులు ఎంతసేపటికి పక్కనోడు పోరాటం చేస్తాం అంటే పోరాటం చేసేవాడి మీద మీకు బండలు గుండ్లు ఎత్తే సరిపోతాయి మీ బతకలకు. మనుషులు అంటారు మిమ్మల్ని తప్పు పుట్టారు భారతదేశంలో పనికి మళ్ళీ ఉండలారా, మీరు ఆడాన పుట్టుంటే ఇంకా బాగునేండు. ఇకపోతే ఈ ఇజ్రాయెల్ వైశాల్యం కేవలం 26,000 చదరపు కిలోమీటర్లు. పైగా ఏంటంటే ఈ ఇజ్రాయెల్ అనేది సహారా ఎడారిలో ఉండదన్నమాట. దీంతో ఇజ్రాయెల్లో వర్షం చాలా అంటే చాలా తక్కువగా కురుస్తుంది. అయితే ఈ వర్షం పడేటటువంటి నీటిని మన మాదిరి వాళ్ళు వేస్ట్ చేయరు. అర్థమవుతుందా? ఏమున్నది మనకేమనేది వదిలిపారుతాం. వాళ్ళు అట్ట కాదు, చాలా చక్కగా ఉపయోగించుకుంటారనమాట. ఇజ్రాయెల్లో పడినటువంటి వర్షాన్ని కొన్ని కాలువల ద్వారా ఈ నీళ్ళనంతా కూడా అండర్ గ్రౌండ్ లోకి పంపిస్తారు. ఇక అండర్ గ్రౌండ్ లో దాచి ఉంచినటువంటి ఆ నీటిని అవసరం వచ్చినప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలైతే ఉపయోగించుకుంటా ఉంటారు. వీళ్ళు అనవసరంగా చెప్పే కదా, నీళ్ళనైతే వృధా చేయరు. ఇకపోతే ఇజ్రాయెల్ వ్యవసాయం విషయానికి వద్దాం. ప్రపంచంలో అత్యంత అత్యాధునికమైనటువంటి పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ఈ ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేకత అనమాట. ఏంది, మనం టన్ను పండించే కాడ వాళ్ళు 4-5 టన్నులు 10 టన్నులు పండించారు. అర్థమవుతుందా? అమెరికా, బ్రిటన్, యూరోప్ దేశాల కంటే ఎక్కువగా అత్యంత ఆధునికంగా ఈ ఇజ్రాయెల్ వ్యవసాయాన్ని అయితే చేస్తూ ఉంటుంది. ప్రతి పంటను కూడా ఈ ఇజ్రాయెల్లో విపరీతంగా సాగు చేస్తూ ఉంటారు. అందుకే ఈ ఇజ్రాయెల్ తమ అవసరాలకు పోను మిగిలినటువంటి వ్యవసాయ పంటలను యూరోప్ దేశాలకు ఎగుమతులు చేస్తూ ఉంటుంది. దేశమేమో చిన్న దేశము, అది కూడా తక్కువ మంది జనాభా. చూడండి, వీళ్ళు పండించడము, వాళ్ళ అవసరాలకు పోను మళ్ళీ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం. ఏం చెప్పాలి ఇంకా. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను మొట్టమొదటిసారిగా అమల్లోకి తెచ్చింది కూడా ఇజ్రాయెల్ దేశమే. తెలుసా మీకు? డ్రిప్ అంటే బిందు సేద్యం అంటారు కదా, వ్యవసాయం చేసేవాళ్ళు తెలుస్తూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చింది కూడా ఇజ్రాయెల్ వాళ్ళే. అంటే చూడండి వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంటుందో. ఇకపోతే టెక్నాలజీ విషయంలో ఈ ఇజ్రాయెల్కు తిరిగే లేదనమాట. ఇజ్రాయెల్ టెక్నాలజీనో తలదన్నే టెక్నాలజీ చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే లేదు అంటే ఆశ్చర్యమే లే. ప్రతి సంవత్సరం అమెరికా ఇజ్రాయెల్ నుంచి $30 బిలియన్ డిఫెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేస్తూ ఉంటుంది. అందుకు కారణం వచ్చేసి ఇజ్రాయెల్లో అత్యధికంగా ఈ R&D ఫెసిలిటీలు ఉండమే. ఇక్కడ R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఏదైనా ఒక కొత్త పరికరాన్ని తయారు చేయడానికి ఈ పరిశోధనాశాలల్లో రీసెర్చ్ చేసి తర్వాత వాటిని అభివృద్ధి చేస్తారు.
ఇకపోతే ఇజ్రాయెల్లో ఈ R&D సంస్థలు దాదాపుగా 500 వరకు ఉన్నాయి. ఈ సెంటర్లలో ఎప్పుడు కూడా ఈ రీసెర్చ్లు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇక అంతరిక్ష పరిశోధనలో కూడా ఇజ్రాయెల్ ముందు వరుసలోనే ఉండాలి. మనం కార్గిల్ యుద్ధం చేసినప్పుడు మనకు పాకిస్తాన్ సైనికులకు చెందినటువంటి శాటిలైట్ ఇమేజ్లను కూడా ఈ ఇజ్రాయెల్ దేశమే అందించి మనకు సాయం చేసింది. చూడండి, ఇజ్రాయెల్ అప్పటికి ఎప్పటికి కూడా మనకు మిత్ర దేశమే. అంటే అప్పటికే అంతరిక్ష పరిశోధనలో ఇజ్రాయెల్ ఒక స్థాయికి అయితే చేరుకుంది అనమాట. ఇక వాణిజ్యం విషయానికి వద్దాం. ఇజ్రాయెల్ ఇన్నాళ్ళు కూడా తమ ఉత్పత్తులను ఇజ్రాయెల్లోనే తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముతూ ఉన్నారనమాట. కానీ ఇజ్రాయెల్ కనుగొన్నటువంటి వస్తువులు అలాగే ఉత్పత్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. కానీ వాటిల్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి భూమి, కార్మికులు మాత్రం ఇజ్రాయెల్ దగ్గర లేరు. అర్థమైందా? అది ఇప్పుడు ఇజ్రాయెల్కు పెద్ద సమస్యగా మారిపోయింది. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ రంగాలన్నింటిలో కూడా మన భారత్తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిందనమాట. ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు మన రక్షణ రంగానికి సంబంధించినటువంటి సంబంధాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు, అంతరిక్ష రంగంలోను, రక్షణ రంగంలోను, R&D నిర్మాణంలోను, వ్యవసాయం, వాణిజ్యం, నీటి నిర్వహణ విషయంలో పూర్తిగా మన దేశానికి సహకరించడానికి ఇజ్రాయెల్ అయితే ఓకే చెప్పింది. ఈ క్రమంలో భారతదేశంతో ఈ రంగాలలో $50 బిలియన్ ఒప్పందం చేసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి నెతన్యాహు వచ్చే డిసెంబర్ నెలలో మన దేశ పర్యటనకు అయితే రానున్నారు. అది విషయం. ఒక పక్కన భారతదేశంతో సంబంధాలు తెంచుకోమని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తానే ఉన్నాడు. అర్థమైందా? ఈ ఏడు ఒకడు మేంటలాడు 24 రోజు పులికేసి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం డొనాల్డ్ ట్రంప్ మాటలు మాత్రం లెక్కే చేయడంలే. మన దేశ పర్యటనకు వస్తారు, ఏదే డోంట్ కేర్ అని చెప్పేసి రావడమే కాకుండా భారత్లోని మనం ఇందాక చెప్పుకున్నటువంటి 8 రంగాల్లో భారత్ సహకరించుకున్నారనమాట. ఈ దిశగా భారత్తో అతిపెద్ద ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా చేసుకొని ఉన్నారు. సహజంగా ఇజ్రాయెల్ ఏ దేశంతోనూ అంత క్లోజ్గా కలిసి అయితే పనిచేయదు. కానీ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ మన దేశంతో కలిసి పూర్తి స్థాయిలో పనిచేయడానికి ముందుకు వచ్చింది. అందుకే వచ్చే డిసెంబర్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మన దేశ పర్యటనకు అయితే వస్తారు. అది విషయం. అర్థమైందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.